భగవద్గీత సాంఖ్యయోగం. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధః సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. దీని అర్థం, ఓ అర్జున, సమతుల్యతతో కూడిన యోగస్థితిలో ఉండి ఆసక్తిని వదలి పనులు చేయి. విజయాన్ని ఓటమిని సమానంగా భావించడాన్ని సమత్వయోగం అంటారు. ఈ శ్లోకానికి సంబంధించి నిజ జీవిత ఉదాహరణకు వస్తే, ఒక యువ వ్యవస్థాపకుడు తన స్టార్టప్ కోసం ఎంతగానో కష్టపడ్డాడు. కొన్ని నెలల్లో అతని వ్యాపారం కూడా పెరిగింది. కొన్నిసార్లు నష్టాలు ఎదురయ్యాయి. ఓటములు వచ్చినప్పుడు అతను నిరాశ చెందేవాడు. విజయాలు వచ్చినప్పుడు గర్వపడేవాడు. ఒక మెంటర్ అనగా ఒక గురువు అతనితో ఇలా అన్నాడు: విజయాలు, ఓటములు జీవితంలో ఈ రెండూ ముఖాలు లాంటివి. వాటిని సమానంగా స్వీకరించాలి. పనిని నిష్ఠగా చేయాలి. ఫలితాన్ని విడిచిపెట్టాలి అని. ఈ సలహా తరువాత ఆ యువ వ్యవస్థాపకుడు ప్రతి పరిస్థితిని శాంతంగా ఎదుర్కొనేవాడు. పని ఫలితం ఏమైనా సరే అతని శ్రద్ధ పనిపైనే కేంద్రీకరించేవాడు. ఇక దీని నుంచి తెలుసుకోవలసిన పాఠం ఏమిటంటే సమతుల్యత, బ్యాలెన్స్. విజయం, ఓటములు ఈ రెండూ మన జీవితాల్లో భాగాలు. వాటిని ఒకేసారి ఒకే విధంగా స్వీకరించాలి. యోగ భావన. పనిని ఆసక్తిగా కాకుండా కర్తవ్యంగా భావించాలి. 3. ఆంతరిక శాంతి. ఫలితాలతో అంటిపెట్టుకోకపోవడం వలన మనస్సుకు స్థిరత్వం వస్తుంది. ఇక ఇదే విషయాన్ని మన నిత్య జీవితంలో ఎలా అన్వయించుకోవాలో ఓసారి గమనిద్దాం. అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగము కావచ్చు. ఇక్కడ ప్రాజెక్ట్ విజయవంతమైతే గర్వపడకూడదు. ఓటములు ఎదురైతే నిరాశ చెందకూడదు. పనిని నిరంతర ప్రక్రియగా భావించి చేయాలి. వ్యక్తిగత జీవితానికి వస్తే, స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు మీతో ఎలా ప్రవర్తిస్తారో అనేది వారి ఎంపిక. మీరు మీ కర్తవ్యాన్ని నిర్వహించండి. ఇక విద్యార్థి జీవితానికొస్తే, పరీక్షల్లో మంచి మార్కులు వస్తే గర్వపడకండి. తక్కువ వస్తే నేర్చుకోండి. ఇక ఆఖరిగా ఈ శ్లోకం సమతుల్యత యొక్క మహత్వాన్ని అనగా గొప్పదనాన్ని నేర్పుతుంది. అలాగే జీవితంలోని ఎత్తుపల్లాలను గందరగోళంగా భావించకుండా అభివృద్ధికి అవి సోపానాలుగా చూడాలి. జై శ్రీకృష్ణ.